నాగా ఎలా ఉన్నాడు? ఐసీయూలో ఉన్నాడు సార్. సార్ సూర్య హియర్ సార్. నాగాని జాగ్రత్తగా చూసుకోండి. ఎస్ సార్. ఎల్లుండి కోర్టులో హాజరుపరచాలి. సార్. దిస్ ఇస్ సీఎం ఆర్డర్. ఓకే సార్. ఎస్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగాని జర్నలిస్టులు కలవకూడదు. అలాగే సార్. అతను మన కస్టడీలోనే ఉండాలి. ఓకే సార్. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే షూట్ చేసి పారేయండి. అలాగే సార్. నాగా నాగా సార్ నాగా తప్పించుకున్నాడు సార్. అయితే ఓ పని చేయండి. అందరూ కలిసి హుస్సేన్ సాగర్ లో తోకండి. అలాగే సార్. సార్. ఇడియట్. థ్యాంక్ యూ సార్. సిటీ మొత్తం అలర్ట్ చేయి. బీ కేర్ఫుల్. హాయ్. రే ఏమైపోయావరా? నేను చంపేశారేమోనని భయపడిపోయావరా? నేనంత తేలిగ్గా చావనరా. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారా? బాగున్నారా? కానీ సుహాసిని వాళ్ళ నాన్ను ఆ జగదీష్ గారు చంపేశాడు. సుహాసిని వాళ్ళ అక్కని హౌస్ అరెస్ట్ చేశారు. నాగా నువ్వు కోర్టుకు హాజరు కాలేదని చెప్పి సీఎం గారు నిన్నేదో చేశారని సీఎం గారిని రిజైన్ చేయమన్నారు. ఆయన వెంటనే రిజైన్ చేసేసారా? రై మనం పొరపాటు పడ్డావురా. సీఎం గారి నిరాహార దీక్షని డిస్టర్బ్ చేయించింది మా నాన్నగారిని చంపించింది ఆ హోమ్ మినిస్టర్ జగదీష్ గారు రా. రై నా దంట పెట్టుకుని సీఎం పదవి కోసం వాళ్ళ నాన్న నాటుకోరా. రై ఇప్పుడు మనం పని చేయాలరా. నా మీద వాళ్ళు ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, కానీ నేను కనిపిస్తే డెఫినెట్ గా నన్ను కాల్ చేస్తారు. రై నేను వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలరా. దానికి మీ సహకారం కావాలరా. ఏం చేయాలో చెప్పు, నీ కోసం ఏం చేయడానికి మేము సిద్ధం. అవునరా. సిటీ మొత్తం అలర్ట్ చేశాం సార్. అన్ని వైపులా కార్నర్ చేశాం సార్. ఏ వేషంలో వచ్చినా అతను తప్పించుకోలేదు. ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ సార్. నో సార్, ఇట్స్ ఇంపాసిబుల్. Hey! Hey, you! Naga! Catch him! Come on! Hey, okay. అరే రండ్రా.
మొత్తం ఎమ్మెల్యేలు అందరూ హోమ్ మినిస్టర్ గారు పక్కకెళ్ళారు సార్. రానాగా ఇంతకాలం ఏమైపోయావు? నన్ను క్షమించండి సార్, నా ఆవేశం మూలంగానే మీ పదవి పోయింది. ఇప్పుడే కోర్టుకెళ్ళి జడ్జి గారికి అసలు ఏం జరిగిందో చెప్పేస్తాను సార్. నేను పదవిని పట్టుకుని వేలాడే మనిషిని కాదు నాగా. ఈ రాజకీయం వైకుంఠపాడు లాంటిది. నేను పావు నోట్లో పడ్డాను, అతను నిచ్చెనెక్కేశాడు. ముఖ్యమంత్రికి కావాల్సిన 150 మంది ఎమ్మెల్యేలని కొనేశాడు. కొనేస్తే మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సార్. అవును, ధర్మానికి కాదు, ఆపద్ధర్మానికి ముఖ్యమంత్రిని. మొత్తం పోలీసులు ఆఫీసర్లు అతని ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు. మిమ్మల్ని ఆరాధించే ఆ ఎమ్మెల్యేలు అతనికి ఎలా సపోర్ట్ చేస్తారు సార్? అమ్ముడుపోయారు. నువ్వు మార్కెట్కి వెళ్తే కిలో వంకాయలు ఇంత అని చెప్తారు. ఆ సీజన్ అంతా ఒకటే రేటు. కానీ రాజకీయ నాయకుల రేటు నిలకడగా ఉండదు. సార్, మీరు మంచితనంతో అలా మాట్లాడుతున్నారు. నేను మంచి వాళ్లకు మంచివాడిని, చెడ్డ వాళ్లకు చెడ్డవాడిని. నేనేది మొదలు పెట్టను. మొదలు పెడితే అది సాధించే వరకు వదిలిపెట్టను. సార్, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. మొత్తం ఎమ్మెల్యేలందరినీ మీకు సపోర్ట్ గా గవర్నర్ గారి ఇంటి ముందు నిలబెడతాను. నువ్వు కుర్రాడు, ఆవేశం నిన్ను ఇలా మాట్లాడిస్తావు. ఇది ఆవేశంతో మాట్లాడే మాటలు కావు సార్. ఈ రోజు ప్రతి స్టూడెంట్ మీ వెనకాల ఉన్నాడు. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు సార్. కుటుంబం కోసం చచ్చిపోవడం కంటే, కులం కోసం చచ్చిపోవడం కంటే, మతం కోసం చచ్చిపోవడం కంటే రాష్ట్రం కోసం చచ్చిపోవడంలో రాజసం ఉంది సార్. ఎవరు మీరు? జగదీష్ యూత్. ఊరుకో, నేను వచ్చాగా. మా బావ మా నాన్నని కూడా చంపేశాడు. త్వరగా మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, లేదంటే బలవంతంగా మా ఆయన సుహాసిని పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? హోమ్ మినిస్టర్ తో చేతులు కలిపి ఎమ్మెల్యేని కొన్ని కార్యక్రమాల్లో ఉన్నారు. వాళ్ళకంటే ముందు మనం ఏదో ఒకటి చేయాలి. మా ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బంతా బ్యాంకుల్లో నా పేరునే పెట్టారు. అయితే కమాన్, నాతో బయలుదేరండి. ఆగండి, ఎక్కడ తీసుకెళ్తున్నారు? సీక్రెట్ మ్యారేజ్. ఇక్కడైతే అలరైపోద్దని హోమ్ మినిస్టర్ గారి ఇంటికి తీసుకురమ్మన్నారు. జగదీష్ గారు, మరి మా దావుతాం ఇక్కడ నాన్ వెజ్, అక్కడ వెజ్జే. మరి మా మందు ఎల్లవరా ముందు. హలో, అంతా ఎక్కడ చచ్చారా? ఇంతసేపు ఫోన్ ఎత్తలేదు. అమ్మగారు అక్కడ మీ తానకే వచ్చాడు కదా సారు. నాకాడికా? మిమ్మల్ని కాపలా కాయమంటే నా దగ్గరకు వచ్చారంటారేంట్రా? జగదీష్ యూత్ అని మీరేగా సారు అంతమంది పోరగాళ్ళని ఏడగా పంపించండ్రు. జగదీష్ యూత ఎక్కడికి తీసుకెళ్లారా? హోమ్ మినిస్టర్ తానికి. హోమ్ మినిస్టర్ దగ్గర ఏంటయ్యా ఫేస్ లో ఫీలింగ్ అట్లా మారిపోతున్నాయి ఏంటి? ఆ నాకాడొచ్చి మా ఆవిడ్ని మరదల్ని తీసుకెళ్లాడంట. వారిని ఎన్నాళ్ళు మనం మార్చేవాళ్ళం పార్టీలు, ఇప్పుడు పెళ్ళాలు మారుతున్నారు అనమాట. సార్ జోక్ లేకండి సార్. ఎమ్మెల్యేలు కొందామని దాచిన డబ్బంతా మా ఆవిడ పేరు మీద బ్యాంక్ లాకర్ లో ఉంది. లేకుండానే గుండు గీసేసాడండి. వెంటనే బ్యాంకులో నీకు ఫోన్ చేయి. హలో, నేను జగదీష్ని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. ఒక గంటలో నా మిస్సెస్ తీసుకొస్తున్నాను, ఉంటారుగా? ఆవిడ ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ఇప్పుడే వచ్చారా? అవునండి, ఎవరో కుర్రాడితో కలిసి వచ్చారు. కుర్రాడితో కలిసి వచ్చారా? ఓకే ఓకే. హలో, నేను జగదీష్ని. మా మిస్సెస్ అక్కడికి వస్తే వెయిట్ చేయమని చెప్తారా? ఇప్పుడే మీ ఆవిడ వచ్చి డబ్బు మొత్తం తీసుకెళ్లిపోయారండి. ఆంధ్ర బ్యాంక్, నేను జగదీష్ని మాట్లాడుతున్నాను. ఒకసారి మేనేజర్ గారికి ఇవ్వండి. నమస్తే. ఏం లేదండి, మా ఆవిడ అక్కడికి వస్తే బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయనివ్వకండి. నేను వెంటనే వచ్చేస్తున్నాను. అదెట్టా కుదురుతాయా? ఆవిడలాగా ఆవిడని ఓపెన్ చేయొద్దంటే రాజకీయం ఒప్పుకుంటది కానీ రాజ్యాంగం ఒప్పుకోదు. వాట్?
ఆల్రెడీ ఓపెన్ చేసేసిందా? ఆఖరి లాకర్ కూడా అవుట్. అయ్యా ఇప్పుడు తమరి తక్షణ కర్తవ్యం. కాశీ గారు మీకు రాజకీయ అనుభవం ఎక్కువ. ఈ పరిస్థితిలో మంచి సలహా ఇవ్వండి. వెరీ సింపుల్. నీ దగ్గర సొమ్ము లేదని ఎమ్మెల్యేలకు తెలిసే లోపు అందరినీ నంది హిల్స్ లో దాచేయి. మళ్ళీ ప్రమాణ స్వీకారం రోజునే హైదరాబాద్ లో ఫేసులు కనపడి. థ్యాంక్స్, అద్భుతమైన సలహా ఇచ్చారు. జగదీష్ పద. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యా కాశీ గారు, అప్పుడు జంప్ అన్నారు, ఇప్పుడు సలహా ఇచ్చారు. నాలాంటి రాజకీయ నాయకుల్ని గోపి అంటారు. గోడ మీద పిల్లి. అదే ఒకవేళ నాగే ఎమ్మెల్యేలందరినీ కొనేసాడు అనుకో, అటు జంప్ అయిపోతాం. అలా కాకుండా హోమ్ మినిస్టర్ అందరినీ నంది హిల్స్ పంపేశాడు అనుకో, జంప్. అదే అనుభవం తక్కువ అంటే. దీన్ని జంప్ అనరు, క్యాంప్ అంటారు. మహాప్రభు, ఒక్కసారి మీ కాళ్ళు ఇవ్వండి. పొరపాటున కూడా నా కాళ్ళు గుంజే అవకాశం ఒక్కడికి కూడా ఇవ్వను. దోలు తీరిందా? ఫుల్గా